శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారము పాఠంలో వెనుకటి రోజున మన దేహమునందు జీవనంగుష్టాగ్రమూర్తి, జీవన అంగుటమాత్రమూర్తి, జీవన ప్రాదేశ జీవాకార మూర్తులు. భగవంతుడు ఇన్నిన్ని రూపములతో మన దేహమునందుండి మన దేహము వ్యాపారాన్ని జరిపిస్తున్నాడు అని చెబుతూ, ఇక ఆ జీవ అంగుటమాత్ర ప్రాదేశ ఈ మూర్తుల వివరణను ఇంకా మనకు విశదంగా చెబుతూ ఉన్నారు. ఇక ముందు పద్యాలలో ఈరోజు 9వ పద్యం. బింబ జీవాంగుష్టమాత్రది ఇంబుకొండిహ సర్వరొಳು ಸೂಕ್ಷ್ಮಾಂಬರದಿ ಹೃತ್ಕಮಲ ಮಧ್ಯ ನಿವಾಸಿಯಂದೆನಿಸಿ ಎಂಬರೀತಗೆ ಕೋವಿದರು ವಿಶ್ವಂಭರಾತ್ಮ ಪ್ರಾಜ್ಞ ಭಕ್ತ ಕುಟುಂಬಿ ಸಂತೈಸುವನು ಈ ಪರಿಬಲ್ಲ ಭಜಕರನು. ಪದಚ್ಛೇದಂ. ಬಿಂಬ ಜೀವಾಂಗುಷ್ಟ ಮಾತ್ರದಿ ಇಂಬುಕೊಂಡಿಹ ಸರ್ವರೊಳು ಸೂಕ್ಷ್ಮಾಂಬರದಿ ಹೃತ್ಕಮಲ ಮಧ್ಯ ನಿವಾಸಿಯೆಂದೆನಿಸಿ ಎಂಬರು ಈತಗೆ ಕೋವಿದರು ವಿಶ್ವಂಭರಾತ್ಮ ಪ್ರಾಜ್ಞ ಭಕ್ತ ಕುಟುಂಬಿ ಸಂತೈಸುವನು ಈ ಪರಿ ಬಲ್ಲ ಭಜಕರು. ఇక ప్రతిపదార్థం. బింబరూపి భగవంతుడు జీవ అంగుష్టమాత్రది, జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలు పరిమాణములో జీవాకారుడై సర్వరుడు అందరి జీవులయందు ఇంబుకొండిహ అతను భగవంతుడు ఉన్నాడు. సూక్ష్మాంబరది సూక్ష్మమైనటువంటి హృదయాకాశమునందు హృత్కమల మధ్య నివాసియందెనిసి ఆ హృదయ మధ్యమునందున్నటువంటి అష్టదళ కమల కర్ణికా మధ్యమునందు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కోవిదరు జ్ఞానులు ఈతగే ఇటువంటి భగవద్రూపమునకు విశ్వంభర సమస్త జగత్తును తన ఉదరమునందు ధరించినటువంటి వాడు, అంటే సమస్త విశ్వాధారకుడు, ఆత్మయని, ప్రాజ్ఞయని ఎంబురు. వీణ్ణి విశ్వంభర, ఆత్మ, ప్రాజ్ఞాయని పిలుస్తారు. ఈ విధముగా బల్ల జ్ఞానానుసంధానపూర్వకముగా తెలుసుకొన్నటువంటి భజకరణ, ఎవరైతే ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతుణ్ణి భజిస్తారో అటువంటి భజకరను, భక్తజనులను, భక్త కుటుంబి, భక్తజనమే తన కుటుంబంగా ఉన్నటువంటి భగవంతుడు సంతైసువరు, వారిని సంతోషపరచి సంరక్షిస్తాడు అని ప్రతిపదార్థం. తాత్పర్యం. బింబరూపి భగవంతుడు జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలి పరిమాణంలో జీవాకారుడై అందరి జీవుల యందు ఉంటూ ఉన్నాడు. అందరి జీవుల అష్టదళ హృదయ కమలము మధ్య కర్ణిక
మధ్యయందు ఉన్నటువంటి వాడవుతూ ఉన్నాడు అని జ్ఞానులు చెబుతూ, జ్ఞానులు ఇటువంటి భగవంతుడు విశ్వంభర ఆత్మ ప్రాజ్ఞ అని భగవంతుణ్ణి పిలుస్తారు అని జ్ఞానానుసంధానపూర్వకముగా ఎవరైతే భగవంతుణ్ణి భజిస్తారో వారిని భక్త కుటుంబీ అయినటువంటి భగవంతుడు సంతోషపరచి రక్షిస్తాడు అనేటటువంటిది తాత్పర్యం. ఇక మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం, జీవన అంగుటాగ్ర అంగుష్టమాత్ర ప్రాదేశ. ఈ జీవ అంగుష్టాగ్ర అంటే జీవుని స్వరూపదేహము యొక్క బొటనవేలి తుది భాగమునందు మూలేశ నామక భగవంతుడు ఉంటాడు. ఇక అంగుష్టమాత్ర జీవుని బొటనవేలు పరిమాణంలో ఉన్నటువంటి భగవంతుడు అగ్రేష అని పిలువబడతాడు. ఇతను హృత్కమల మధ్యమున కర్ణికా మధ్యమునందు ఉంటాడు. ఇక ప్రాదేశమూర్తి, ఈ ప్రాదేశమూర్తి జీవుని యొక్క బొటనవేలు చూపుడు వేలును దూరంగా చేస్తే ఎంత దూరం ఉంటుందో ఆ పరిమాణంలో ఉంటాడు. ఇతనికి అగ్రేష అని పేరు, ప్రాదేశ అని పేరు. ఈ ప్రాదేశమూర్తి అగ్రేషమూర్తి యొక్క పైభాగమునందు దివ్య రత్నమయ మంటపంలో ఉండేటటువంటి మూర్తి. మూలేశుడు కర్ణిక మూలమునందు ఉన్నటువంటి వాడు. అగ్రేషుడు కర్ణిక మధ్య భాగంలో ఉండేటటువంటి వాడు. ఈ విధంగా భగవంతుడు మూడు మూలేశ అగ్రేష ప్రాదేశ అనేటటువంటి రూపములతో ఉంటాడు. వీరినే విశ్వంభర ఆత్మ ప్రాజ్ఞ అని పిలువబడుతున్నాడు. మూలేశ రూపముతో జీవుని చేత సాధనము చేసేటటువంటి భగవద్రూపము ఇతనికి విశ్వంభర అని పేరు. జీవాకారుడై అగ్రేషనామక భగవంతుడు సాధనమైన తరువాత జీవునికి తన అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. ఇతనికి అగ్రేషునికి ఆత్మ అని పేరు. ఇక ప్రాదేశనామక భగవంతుడు జీవునికి స్వరూపానందమును ఇచ్చి సంరక్షిస్తాడు. ఇతనికి అంతరాత్మ అని పేరు. ఈ విధంగా భగవంతుని యొక్క అనంతానంత రూపములు, భగవంతుని యొక్క అనేక రూపములు, భగవంతుడు ఒక్కొక్క రూపముతో మన చేత ఒక రూపముతో సాధన చేయిస్తాడు, ఒక రూపముతో అపరోక్ష జ్ఞానాన్ని దర్శనాన్ని ఇస్తాడు, ఇంకొక రూపముతో మనకు స్వరూపానందాన్ని ఇచ్చి సంరక్షిస్తాడు. ఇది భగవంతుని యొక్క వ్యాపారము. ఎందుకు భగవంతుడు ఇంత మనకు కన్ఫ్యూజన్ పెట్టకుండా ఒకే రూపముతో అన్ని పనులు చేస్తే మేము ఉపాసన చేయడానికి అనుకూలంగా ఉంటుంది కదా? ఎందుకు మన దేహంలో ఇన్ని రూపాలతో ఉండి ఈ విధంగా ఎందుకు మనలను ఒక కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాడు అని అంటే దాని యొక్క వివరణ ఇస్తాను. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది సంకర్షణ వడయ తీర్థుల వారి వ్యాఖ్యానం. ఇక భావప్రకాశిక వ్యాఖ్యానకారులు మిగిలిన వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు అని అంటే, కాఠకోపనిషద్ భాష్యంలో స్థూలాంగుష్టమితో దేహే జీవాంగుష్టమితో హృది అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాణము ప్రకారము జీవుని యొక్క స్థూలదేహంలో ఆ జీవుని స్థూలదేహము యొక్క బొటనవేలు పరిమాణంలో ఆ స్థూలదేహము హృదయ కమలంలో భగవంతుడు ఉంటాడు. అదేవిధంగా జీవుని స్వరూపదేహంలో ఆ స్వరూపదేహము యొక్క అంగుష్ట పరిమాణంలో ఆ జీవుని హృదయ ఆకాశంలో భగవంతుడు ఉంటాడు అని
ఆ ప్రమాణానికి అర్థం. ఈ విధంగా మూలేశ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా జీవుని స్వరూపదేహంలో ఈ స్థానములలో మూలేశ, అగ్రేశ, ప్రాదేశ రూపములతో ఉంటూ విశ్వంబర ఆత్మ, అంతరాత్మ వీరితో పేర్లతో ఉంటూ భగవంతుడు సాధన చేయిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ జ్ఞానానుసంధానం ఈ విధంగా మన యందు భగవంతుడు ఉండి మన చేత సాధన చేయించి ఆ అపరోక్ష జ్ఞానాన్ని ఇచ్చి దర్శనాన్ని కలిగించి తర్వాత మనకు స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి మోక్షానందమునిస్తాడు అనేటటువంటి ఈ జ్ఞానాన్ని పొంది జ్ఞానానుసంధానపూర్వకంగా ఎవరైతే భగవంతుణ్ణి ఈ విధంగా ధ్యానిస్తారో, ఆరాధిస్తారో, పూజిస్తారో వారికి భగవంతునికి భక్తుడొక్కడే కావాలి, ఎవ్వరూ వద్దు. భక్తవత్సలుడు, భక్తైకవశ్యుడు, భక్త సులభుడు. కాబట్టి ఆ భక్త కుటుంబీ అయినటువంటి భక్తులే తన కుటుంబంగా పెట్టుకున్నటువంటి భక్త కుటుంబీ అయినటువంటి భగవంతుడు ఎవరైతే ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానిస్తారో వారిని సంతోషపరచి వారిని సంరక్షిస్తాడు అని ఇక. అయితే ఇక్కడ నేను మొదట వేసిన ప్రశ్న మీకు గుర్తు. ఎందుకు భగవంతుడు ఇన్ని రూపములతో ఇన్ని పేర్లతో మన దేహంలో ఉండి ఎందుకు ఈ విధంగా వ్యాపారములు చేయించాలి మన చేత? ఏదో ఒక్క రూపంతో మూలేశుడో, అగ్రేశుడో, ప్రాదేశుడో ఏదో ఒక రూపముతో నామముతో ఉండి చేస్తే మనము ధ్యానించడానికి సులభమవుతుంది కదా అనేది మనందరికీ సహజంగా వచ్చేటటువంటి అనుమానము. అయితే మనకు ఒక సామాన్యంగా జగత్తునందు అత్యంత ప్రసిద్ధులైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మహాసాధకులు ఎన్నెన్నో సాధించి ఉంటారు వాళ్ళ జీవితంలో. అలాగా సాధించినటువంటి గొప్ప గొప్ప మహానుభావుల వారి యొక్క సాధకుల జీవితాన్ని, జీవిత చరిత్రను మనం చూస్తే వాళ్ళ యొక్క సాధన అనేక విధాలుగా ఉంటుంది, బహుముఖంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాశాలులు అని చెప్తాం మనం. ఒక వ్యక్తి గురించి, ఒక గొప్ప సాధకుని తెలుసుకోవాలి అన్నప్పుడు మనము ఎంత వాడు సాధించి ఉంటాడు అంటే పేజీల పెద్ద పెద్ద గ్రంథాలు మనకు రచిస్తారు. సామాన్యంగా సాధించినటువంటి జగత్తులో ప్రసిద్ధులైనటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు చూస్తే పుటం వేలాది పేజీలతో వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి. ఒక సామాన్య మనుష్యుడిగా పుట్టి గొప్ప సాధకునికే ఇంత చరిత్రను, వాని యొక్క బహుముఖ ప్రజ్ఞను మనము కొనియాడుతూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము, తెలుసుకోవడానికి కష్టపడి చదివి అర్థం చేసుకుంటూ ఉన్నాం. అటువంటప్పుడు ఈ జగన్నాథుడైనటువంటి, జగత్ప్రభు అయినటువంటి, జగత్తునందున్నటువంటి అనంతానంత జీవరాశుల యందు, జడ పదార్థముల యందు ఉండి ఈ ప్రపంచము యొక్క ఈ వ్యాపారాన్ని ఒక్క క్షణము కూడా నిలబడకుండా, ఆగకుండా, క్షణక్షణము అనుక్షణము ఈ జగద్వ్యాపారము సాగేటట్లుగా చేసేటటువంటి భగవంతుని యొక్క బహుముఖ ప్రజ్ఞ ఎటువంటిది, ఆయన యొక్క బహుముఖ ప్రజ్ఞా సామర్థ్యం ఎటువంటిది అనేది మనం గుర్తించాలి. దానినే ఆ భగవంతుని బహుముఖ ప్రజ్ఞ, బహుముఖ సామర్థ్యము, వాని యొక్క అచింత్యాద్భుత వ్యాపారము, వాడు ఒక క్రీడగా, లీలగా అనేక రూపాలను, నామములను ధరించి చేతనాత్మకమైనటువంటి జగత్తు అంటే సమస్త జీవుల యందు, అచేతనాత్మకమైనటువంటి జగత్తు అంటే జడ పదార్థముల యందు
అనేక రూపములతో అనేక నామములతో ఉండి అనేక విధములైనటువంటి పనులను కర్మలను క్రియలను విశేషంగా చేసి జగత్తు ఇంత సుందరంగా మహత్వపూర్ణంగా బహుచిత్ర జగత్ బహుదాకరణాత్ అని మధ్వాచార్యుల వారు చెప్పినట్లుగా ఈ జగత్తు అత్యంత కళకళలాడుతూ శోభాయమానంగా ప్రతి ఒక్కరూ ఈ జగత్తునందు జీవించాలి, బ్రతకాలి, జీవిత ఆనందాన్ని అనుభవించాలి, సుఖపడాలి, సంతోషపడాలి అని కోరుతూ ఉంటారు కదా. ఇంతమంది కోరికలను ఇంతమంది జీవుల వ్యాపారాలను భగవంతుడు జరిపించాలి అనంటే వాడు ఒకే రూపముతో ఒకే పేరుతో చెయ్యగలిగినటువంటి సామర్థ్యమున్న, పేరు కాదు ఒక్క రూపము కాదు, అతని ఒక కను బొమ్మ చాలు, వాని దేహంలో ఉన్నటువంటి ఒక చిన్న గోరు చాలు ఈ జగత్ వ్యాపారాన్ని చెయ్యగలదు. అయినా భగవంతుడు ఒక క్రీడగా ఒక ఆటగా వాడు ఈ జగద్వ్యాపారాన్ని అనేక రూపాలతో అనేక నామాలతో జరిపిస్తూ ఉన్నాడు. దానిని మనము తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది మనము వాణిని ధ్యానించినప్పుడు మనకు సాధన అవుతుంది. అంటే మన సాధన కొరకు జీవుడు జన్మించినవాడు, మనుష్య జన్మ పొందినవాడు భగవంతుని జ్ఞానాన్ని పొంది సాధన చేసుకొని వాడు ముక్తిని పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, తన బహుముఖ ప్రజ్ఞను, సామర్థ్యాన్ని అనేక రూపాలతో అనేక నామాలతో మనకు చేయించి చెబుతూ ఉన్నాడు. శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. మన సాధన కొరకు ఆ విధంగా చేస్తున్నాడే కానీ దాని వలన వానికి ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క రూపముతో ఒక్క కను బొమ్మతో ఒక్క తన దేహంలో ఉన్నటువంటి ఒక నఖముతో గోరుతో అన్నీ చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడు. మన కొరకు వానిని ధ్యానించి వాని జ్ఞానాన్ని పొంది వాని బహుముఖ ప్రజ్ఞను సామర్థ్యాన్ని మనం తెలుసుకొని ధ్యానించడానికి అనుకూలంగా భగవంతుడు ఒక క్రీడగా లీలగా ఆటగా జగద్వ్యాపారాన్ని చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకొని శాస్త్ర విషయాలను తెలుసుకునేటప్పుడు ఈ మనస్థితి ఉండాలి. ఈ దృష్టితో మనం తెలుసుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఏదో కాకమ్మ కబుర్లులాగా ఏదో ఒక పొద్దుపోవడానికి వినేటటువంటి ప్రవచనంలాగా పాఠంలాగా ఉంటుంది. అలా కాకూడదు. మనము చేసే పని, మనము వెచ్చించే ప్రతి ఒక్క క్షణము, గంట, దినము అది సార్థకం కావాలి కానీ వ్యర్థం కాకూడదు. ఈ మనస్థితితో ఈ దృష్టితో మీరు హరికథామృతసారమైన విష్ణు సహస్రనామ పాఠమైన ఏదే అయినా భగవద్గీత ఉపన్యాసమైన ఈ దృష్టితో ఈ మన ప్రవృత్తి చేత విన్నప్పుడు మీ యొక్క శ్రవణము సార్థకమవుతుంది. శ్రవణ మనకు ఆనందవీవుదు భవజనిత దుఃఖಗಳ కళవుదు అని హరికథామృతసారంలో వెనుకటి సందులలో జగన్నాథదాసులు చెప్పినట్లుగా మనకు దుఃఖములను పోగొట్టి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెబుతూ, ఇక రేపు ఇంకా అనేక భగవంతుని రూపములు ఈ జీవుని దేహంలో ఉండి ఏ విధంగా చేస్తాడు అనేటటువంటి విషయాలను చెబుతూ ఉన్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.